ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, ఇప్పుడు నీకు ఎవ్వరూ లేక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు కదా. ఎవ్వరూ లేని వారికి శివుడే దిక్కని అంటారు కదా. అందుకే ఇప్పుడు నా ఈ మాట కాస్త మనసు పెట్టి జాగ్రత్తగా విను. నీ జీవితానికే ఇది గొప్ప ఆరంభమవుతుంది. నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మారేలా నేను చేస్తాను కదా. నిశ్చింతగా ప్రశాంతంగా కూర్చొని ఈ శివయ్య వాక్కును విను. ఖచ్చితంగా అన్నిటినీ మారుస్తాను. భక్త, నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు సంతోషంగా ఉండేలా నేను చేస్తాను కదా. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, అందుకే కదా కన్నీరు పెట్టుకుంటున్నావు. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా, చెప్పాలంటే అందరూ ఉన్నా సరే, ఏకాంతంలో ఉన్నట్లు జీవిస్తున్నావు. 4 గోడల మధ్య కూర్చొని కన్నీటి రూపంలో నీ బాధని బయటకు పంపుతున్నావు కదా. శివయ్య, నాకు తోడుగా ఎవ్వరూ లేరు తండ్రి, మీరైనా నాకు తోడుగా ఉండండి. లేదంటే ఈ జీవితమంతా ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా? నాకంటూ ఎవ్వరు ఉండరా? అందరితో ప్రేమగా ఉంటున్నాను కదా. నా బంధాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాను కదా. ప్రతి క్షణం నా బంధాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాను కదా. అలానే నా పిల్లలకు ఎలాంటి బాధ ఉన్నా, కష్టం వచ్చినా సరే, అనారోగ్య సమస్య వచ్చినా సరే, నేను వెంటనే మీ ముందుకు వచ్చి, శివయ్య, నా పిల్లలకి ఎందుకు ఇలా జరుగుతుంది? నా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నా పిల్లలు బాగుండాలి, ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి క్షణం నువ్వు నీ పిల్లల కోసం, నీ బంధం కోసం తల్లడిల్లిపోతున్నావు కదమ్మా. శివయ్య, ఇవి మీకన్నీ ఎలా తెలుసు అని అంటున్నావా? నేను సర్వాంతర్యామిని తల్లి. ఈ శివయ్యకు తెలియనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదు. మరి ఇన్ని చూస్తూ తెలిసినా కూడా ఎందుకు శివయ్య పట్టించుకోకుండా అలా వదిలేశారు? అందరూ నన్ను వదిలేశారు, మీరు కూడా నన్ను నట్టేట వదిలేస్తున్నారా అని ఒంటరివని కుమిలిపోతున్నావు కదా. భక్త, ఇకపై నువ్వు ఒంటరివి అని చింతించకు. ఎందుకంటే ఎవరూ తోడు లేని వారికి శివయ్యే దిక్కు. ఎవరు నీ మీద ఎక్కువ ప్రేమను చూపుతున్నారు, ఎవరు నీపై ఎక్కువ గౌరవం చూపుతున్నారో, ఎవరు నీతో మంచిగా ప్రవర్తిస్తున్నారో, ఎవరు నీకు మంచి చెబుతున్నారో, చెడు చేస్తున్నారో, వాళ్లతో నువ్వు కూడా అలానే ప్రవర్తించు. ఏంటి శివయ్య, ఇన్ని రోజులు అందరినీ సమానంగా చూడమన్నారు కదా, అందరికీ మంచే చేయమన్నారు కదా, మరి ఇప్పుడేంటి, ఈరోజేంటి ఇలా చెబుతున్నారు అంటున్నావా? చూడమ్మా, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఎదుటివారే మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి వారు చేస్తున్నట్టే నువ్వు చేస్తే జీవితంలో ఎలాంటి సమస్యలుండవు. వాళ్ళు చేసినట్లే నువ్వు చేస్తే నీ జీవితంలో నీకు కూడా బాధ ఉండదు కదా. ఎవరు ఏది ఇస్తే వాళ్ళకి అదే ఇవ్వాలనేది పాత సామెత కదా. అది ఇప్పుడు నీకు బాగా ఉపయోగపడుతుంది. ఇతరులు నీకు కష్టం ఇస్తే నువ్వు తిరిగి బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎవరు నీకు ఏదిచ్చారో దాన్ని వడ్డీతో సహా వాళ్ళకి తిరిగిచ్చేసే బాధ్యత నాది. ఇక నుంచైనా సరే ఈ శివయ్య తోడున్నారని ధైర్యంగా ఉండు. నీకు ఎవ్వరూ లేరు అనే భావాన్ని నీ మనసు నుంచి తొలగించేసే, నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించు. ఎవరి కోసమో నువ్వు ఈ భూమిపై అడుగు పెట్టలేదు భక్త. కేవలం నీకు ఎంతో అదృష్టం ఉంది. నువ్వు ఈ శివయ్య భక్తునివి కాబట్టి ఈ మానవ జన్మ ఎత్తగలిగావు. ఈ జన్మ అనుకున్న వాళ్ళందరికీ దక్కదు. ఎంతో అదృష్టం ఉంటేనే, పుణ్యం చేసుకుంటేనే వస్తుంది. కాబట్టి అద్భుతమైన ఈ జీవితాన్ని లేనిపోని దుఃఖాలతోటి గడిపేయకుండా కేవలం నీ సంతోషం కోసం, నీ పిల్లల సంతోషం కోసం, నీ కుటుంబం కోసం మంచిగా జీవించు, హాయిగా జీవించు. అలానే భక్త, నీ వరకు ఏదైనా సరే కష్టం వస్తే అది ఎంతవరకు దూరం ఉంచాలో అంత దూరం ఉంచితేనే నీ జీవితం బాగుంటుంది. కష్టమైనా సరే ప్రయత్నించి చూడు. అప్పుడే కదా నువ్వు నీ జీవితంలో ముందుకు వెళ్ళగలవు. ఇలా చూడు, నీ కళ్ళన్నీ నిజమవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నావు కదా. సరేలే, ఇక అవన్నీ కూడా నెరవేరుతాయి. అలాంటప్పుడు నీ మనసంతా గందరగోళంగా, జీవితాన్ని కోల్పోయినట్లుగా, ఒంటరిగా ఉన్నట్లు ఎందుకు అనుకుంటున్నావు? అలా ఎప్పుడైనా నీకు అనిపిస్తే ఈ ఒక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఈ భూమిపై వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావు. కాబట్టి ఎప్పుడూ ఒకరిపై ఆధారపడకూడదు. నీ కాళ్లపై నువ్వు నిలబడు. నీకు తోడుగా అండగా నీ శివయ్యను నేనున్నాను. జీవితంలో ఎంతోమంది నాటకాలు కూడా వేస్తుంటారు భక్త. అవన్నీ నిజాలే. వీళ్ళు ఎంత బాధలో ఉన్నారు, ఎంతలా కూలిపోతున్నారు అని నువ్వు అనుకొని మోసపోవద్దు.
అందరూ నీ చుట్టూ మోసం చేసేవాళ్ళు. అలా మోసపోయి జీవితాంతం బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు? కాని ఇకనైనా లే, మేలుకో, కళ్ళు తెరు. నీ సంతోషాన్ని నువ్వు వెతుక్కో. తరువాతే ఎవరైనా అని నువ్వు గుర్తుపెట్టుకో. ఇక ఎప్పుడూ కూడా నువ్వు ఒంటరివి అని అస్సలు అనుకోవద్దు, బాధపడకు. ఆ ఆలోచనను ముందు నీ మనసులో నుంచి తీసేసే. నేను ఒంటరిగా ఉన్నా సరే ఆనందంగా జీవించగలను అని కొత్త జీవితాన్ని ప్రారంభించు. వీలైనంత వరకు నీ శివయ్య నామస్మరణ చేస్తూ ఉండు. శివయ్యని పూజిస్తూ ఉండు చాలు. అంతా శుభమే జరుగుతుంది. నీకు ఎప్పుడు ఏం కావాలో ఈ శివయ్యకు తెలుసు కదా. అవన్నీ నీకు పూర్తిగా ఇచ్చే తీరుతాను. ధైర్యంగా ఉండు భక్త. నీ శివయ్య నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు ఒంటరివి ఎలా అవుతావు చెప్పు? అస్సలు అవ్వవు. నువ్వు నా భక్తునివి. నా భక్తులు ఎప్పుడూ కూడా నేనుండగా ఒంటరి కారు. ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ శివయ్య ఉంటారు. ఈ శివయ్య ఉన్నంత వరకు నా భక్తులు ఎవ్వరూ కూడా ఒంటరి కాదు. బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాస్త మనసు పెట్టి ప్రశాంతంగా ఉంటూ దైవ నామస్మరణ చేస్తూ ఉంటే చాలు. జరగాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటిగా నేను జరిపిస్తూ ఉంటాను. భక్త, ఇకనైనా లేచి కళ్ళు తెరువు. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకో. వాళ్ళు ఎంతవరకు ఉంటున్నారో నువ్వు కూడా అంతవరకే ఉండు. అలా అని వాళ్ళు కాస్త మంచిగా మాట్లాడితే చాలు, వీళ్ళు నా వాళ్లే, మంచి వాళ్ళేని మురిసిపోయి తరువాత ఇబ్బందుల్ని కొని తెచ్చుకోవద్దు. భక్త, నేను ఎవరి గురించి చెబుతున్నానో, ఎందుకు చెబుతున్నానో అన్నది నీకు అర్థమైంది కదా. ఈ పాటికే నీ మనసులో ఒక స్పష్టత వచ్చేసింది కదా. ఇకనైనా కళ్ళు తెరిచి ఎవరు ఏంటి అనేది ఈ లోకాన్ని కళ్ళు తెరిచి చూడు. అప్పుడు ఎవరు ఏంటి, ఎవరు ఎందుకు ఇలా నటిస్తున్నారు, ఎందుకు ఇన్ని నాటకాలు వేస్తున్నారు అనేది నీకు స్పష్టంగా అర్థమవుతుంది భక్త. ఈ శివయ్య చెప్పే మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా. నా ఈ మాటలను కొట్టిపారేయకుండా ఏముందిలేని తేలికగా తీసిపారేయకుండా జాగ్రత్తగా మనసులోకి ఎక్కించుకో. అప్పుడే నీ జీవితం నీకు నచ్చినట్లు మారుతుంది. భక్త, నీ శివయ్య మాటలు నీకు అర్థమవుతున్నాయి కదా. ఇకనైనా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. నీకైన జీవితాన్ని నీకు అందించి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాదే కదా. నిశ్చింతగా ఉండు భక్త. దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితాన్ని నీకు తగ్గట్లుగా నేను మారుస్తాను. అందుకే కదా ఈ శివయ్య ఉన్నది. మరి ఎందుకు కంగారు, ఎందుకు దిగులు చెప్పు. నిశ్చింతగా ఉన్నావంటే నీకైన గొప్ప జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని నేను నీకు అందిస్తాను. నీ శివయ్య మీద, నీ శివయ్య మాటల మీద, శివయ్య వాక్కు మీద నీకు నమ్మకం ఉంది కదా. ఇకనైనా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ వాక్కుని అందించారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం, ఈ వాక్కు మీ అందరికి నచ్చింది, అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.